ఫ్రెండ్స్, అయితే ఈరోజు వచ్చేసి మనం మొన్న గతంలో ఈ పొట్టేల గురించి వీడియో పెట్టాము. ఆ వీడియో పెట్టిన కొన్ని గంటలకే విపరీతంగా కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఏందంటే వీటి రేట్ ఎంత? ఏంది అసలకి అది ఇది అనేది మనం రేట్ అయితే చెప్పలేదు. ఎందుకంటే ఈ రేట్లు చెప్పినప్పటి నుంచి కాల్స్ వచ్చి ఊరక డిస్టర్బ్ అవుతున్నా అనే ఉద్దేశంతో అయితే రేట్ అయితే చెప్పలేదు. అయితే చాలామంది ఏందంటే పొట్టేలు రిక్వైర్మెంట్ ఉండడంతో ఏందంటే ఈ రేట్లు చెప్పన్నా మాకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది కదా! అది అని చెప్తుండు. అయితే ఇవి వచ్చేసి మనకేం పెద్ద ఎక్కువ పడలేదు. ఎక్కువంటే రీజనబుల్ అనిపిస్తుంది. కాపోతే ఇవి ఎంత పడినాయంటే మొత్తం 35 ఉన్నాయి. 35 వచ్చేసి ఒక జత. అంటే 2 జత అంటే 2 అన్నమాట. 2 వచ్చేసి 9.5 2 పిల్లలొచ్చి 9.5 పడింది. అయితే 9.5 అయితే ఎగస్ట్రా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఫ్యూచర్‌లో కూడా పొట్టేళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుందని నా ఆలోచన. అందుకని చెప్పేసి మనం కొనాల్సొచ్చింది. అదీ గాక ఏందంటే మనం ఎక్కువ బ్యాచ్ చేసుకునేటప్పుడు ఏందంటే పెద్ద కట్టల దగ్గరికి పోయినప్పుడు ఏందంటే వాళ్ళైతే ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇది చూడండి. ఈ పిల్ల చూస్తే ఇది 1500కి గాదు రూ. 1000 కూడా ఎవరు కొనుక్కోరు. కానీ మనం ఎందుకు కొంటామంటే మిగతా బ్యాచ్ అంతా మనకి ఇయ్యాలి గాబట్టి అటువంటివి కూడా మనం బ్యాచ్‌లేసుకుంటాం. అలాంటప్పుడు ఏందంటే మనకు కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తది. చూస్తే పిల్లలైతే చాలా చిన్న పిల్లలు. ఇలాంటియేందంటే ఇప్పుడే వీటిపైన అయితే మనం ఆదాయం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇవేందంటే ఇంకొక 6 నెలలు మినిమమ్ 6 నెలలు అయితే పెంచాలి. మనకు చూస్తే ఇదొక పొట్టేలు. ఇదొక వేస్టేజ్ అన్నమాట. ఈ పొట్టేలు చూడండి. అసలు ఇది తిన్నా మేయదు. మేసినా కూడా ఇది లావు అవ్వదన్నమాట. ఇది కూడా చూస్తే ఏందంటే వీటికి కూడా చూడు బొచ్చూడిపోతుంది. ఇలాంటియన్నీ కొన్ని పిల్లలున్నాయన్నమాట. మనమేందంటే ఆ పిల్లల్ని ఎలా ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి? వాటిపైన ఎలా ఆదాయం రావాలంటే మనకి తెలిసిన అంటే మనం వ్యాపారం చేసేటప్పుడు ఏందంటే చాలా మంది మన పరిచయస్తులు గొర్రెలు కొంటుంటారన్నమాట. బ్యాచ్ గొర్రెలు కొన్నప్పుడు ఇయన్నీ ఇట్లాంటి స్క్రాప్ అంతా దాంట్లో ఏసి అతనికి అంతో ఇంతో ఇచ్చి మంచి పిల్లలు తీసుకొచ్చి ఈ కట్టని చేయాలన్నమాట. ఈ కట్టని పొట్టేలు బిళ్ళ కట్టలని చాలా పెంచాలంటే చాలా కష్టము.